కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం గడిచింది. ఇప్పటికీ జాడ చిక్కలేదు. కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క కూడా మృతి చెందడం ఈ కేసులో అనూహ్య పరిణామం. జీపీఎస్ ట్రాకర్ అమర్చిన కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల మేర సంచరించింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అటు జ్ఞానేశ్వరి జాడ కోసం పోలీసు బృందాలు జల్లెడపడుతున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు పరిణామాలు, దర్యాప్తు వివరాలను మా ప్రతినిధి ఈశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. రైట్ శర్మ, కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిస్ అయిన చిన్నారి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క కూడా మిస్ అయిపోయింది. 3 రోజుల తర్వాత కొండ పై భాగా నుంచి పెంపుడు కుక్క కిందకు వచ్చింది. ఆ పెంపుడు కుక్కని పట్టుకునే సమయంలో ఆ చిన్నారి తల్లి భవానీ పైన కుక్క దాడి చేసింది. కరిచి మళ్ళీ తల్లి చిన్ని తీసుకొని కొండపై భాగానికి వెళ్ళిపోయింది. తర్వాత బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ కుక్క మళ్ళీ కిందకి రావడంతో వెంటనే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి డాగ్ స్క్వాడ్, అదేవిధంగా డాగ్ క్యాచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కుక్కను అదుపులో తీసుకున్నారు. అయితే ఆ సమయంలో కుక్క బాగా బెదిరిపోయి ఉండటం, భయాందోళన గురి కావటం, మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటము పోలీసులు గమనించారు. సో దాన్ని కాసేపు ప్రశాంతంగా ఉంచితే మళ్ళీ అది కుదిరిపోతుంది. దాని ఆధారంగా పాప ఆచూకీ గడుపుకోవచ్చు అని చెప్పి కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గురువారం మొత్తం కూడా కుక్కకి చాలాసేపు విశ్రాంతి ఇచ్చారు. దానికి కావాల్సిన ఆహారాన్ని అందించారు. అయితే అప్పుడు కూడా అది ఆహారం అంతగా పూర్తిగా తీసుకోలేదు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఒక జీపీఎస్ ట్రాకర్ ని తీసుకువచ్చి ఆ కుక్కకు అమర్చారు. దాన్ని స్వేచ్ఛగా వదిలేశారు. కుక్క శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఆ పామాయిల్ తోట 50 ఎకరాలు ఉంటుంది. ఆ పామాయిల్ తోటలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా తిరిగింది. ఆ తర్వాత సిహెచ్ అగ్రహారం, దొండవాక గ్రామ పంచాయతీ రహదారుల్లో కొంతమేర కూడా అది సంచరించింది. దాని ఆధారంగా పోలీసులు ఆ కుక్క ఎక్కడైతే సంచరించిందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడి పట్టారు. అయినప్పటికీ కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అయితే నిన్నంతా కూడా సుమారు 8 కిలోమీటర్లు తిరిగిన కుక్క బాగా నీరసించిపోయి దానికి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం తోటి ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 2-2:30 గంటల సమయంలో కుక్క బాగా డిహైడ్రేట్ అయిపోయి ఒక్కసారిగా నీరసం వచ్చేసి కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పోలీసులు కుక్క దగ్గరికి వెళ్ళి పరిశీలించగా వెంటనే అక్కడ కుక్క మృతి చెందినట్లు కూడా వాళ్ళు ధృవీకరణ అయితే చేసుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే పోలీసు అధికారులకి, అదేవిధంగా ఎవరైతే ఈ పశు వైద్యులు ఉన్నారో ఆ పశు వైద్యులు కూడా సమాచారం అందించారు. ఇప్పుడే పశు వైద్యులు కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే ఈ కేసులో మొత్తం కూడా ఈ కుక్క అనేది చాలా కీలకమైన ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పాప అదృశ్యమైన రోజు నుంచి కుక్క కూడా అదృశ్యమైంది. పాప ఎక్కడైతే ఉంటుందో ఈ కుక్కకి పూర్తిగా సమాచారం ఉంటుంది, పూర్తిగా తెలిసి ఉంటుంది. అది కాకుండా కుక్క చాలా విశ్వాసమైన జంతువు. ఒకవేళ ఈ కుక్క ఆ పాప దగ్గరికి తీసుకెళ్లొద్దేమో, ఈ కుక్కని కనుక అనుసరిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి కూడా పోలీసులు భావించింది. అయితే ఈ కుక్క మృతి చెందడం తోటి మొత్తం కూడా ఒక విషాదాలు అయితే అలుముకున్నాయి. పాప ఆచూకీ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. పాప క్షేమంగా రావాలని చెప్పేసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది తాజా సమాచారం.